అన్న కూటమి ప్రభుత్వం వచ్చాక ఆంధ్రప్రదేశ్లో మెడికల్ సిస్టమ్ ఎలా ఉంది, దాని గురించి ఏమైనా మీరు చెప్తారు? మెడికల్ సిస్టమ్ చాలా దారుణమైన పరిస్థితి. ఇప్పుడు తెచ్చిన 17 మెడికల్ కాలేజీల్లో కట్టినోటిని డిజాల్వ్ చేసే పద్ధతి, మిగతా అన్ని కూడా ఒక పద్ధతిలో ప్రైవేట్ పరం చేసేదానికి ఆల్రెడీ ప్లాన్ జరిగింది. దాని మీద ఆల్రెడీ మనం ఫైట్ కూడా చేస్తున్నాం. అది ఆల్రెడీ ఒక పద్ధతి ఏంటంటే ప్రైవేట్కి అప్పచేయటం. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా అదే చేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి ఉద్దానం కిడ్నీ సెంటర్ ఒకటి చేశాడు. దాన్ని చేసి ఇష్యూ మాట్లాడటం వేరు, దాన్ని కంప్లీట్గా ఆపరేషన్ అయ్యేలాగా చేయటం వేరు. అది జగన్మోహన్ రెడ్డి చేశారు. అది పేరు క్రెడిట్ వస్తుంది కాబట్టి క్రెడిట్ లాగేసుకోవటం. ఇప్పుడు అంతం కూడా అదే జరిగేది. నెక్స్ట్ ఆరోగ్యశ్రీ ఒక పద్ధతిగా డిజాల్వ్ చేసి పడేశారు. ఎందుకంటే దీంట్లో ఆరోగ్యశ్రీలో జరగబోయేది ఏంటంటే టీపీఏ వెండర్ని చూసుకొని టీపీఏ వెండర్కి ప్రీమియం పే చేసి కిక్ బ్యాక్స్ తీసుకోవటం. ఆ పద్ధతి కోసం ఇది ఆరోగ్యశ్రీని డిజాల్వ్ చేసి పడేశారు. మెడికల్ సిస్టమ్ కానీ మొన్న రీసెంట్గా మనం చూసాము, ఎక్కడ బాపట్ల దగ్గర ఒకళ్ళు హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ తాళం వేసారు వాళ్ళు. సో ఇట్లాగా ప్రతిది ఎక్కలైందంటే ఈ మెడికల్ సిస్టమ్ నాడు నేడు కింద చాలా వరకు ఎక్విప్మెంట్ కానీ అంతా కూడా మార్చారు. సో ఇదన్నీ జరిగినప్పుడు ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళడం తగ్గిపోద్ది. వీళ్ళకు ఆల్రెడీ బిజినెస్లు ఇవన్నీ వీళ్ళకి ఉన్నాయి కాబట్టి ఇవి జరగకూడదు కాబట్టి ఒక పద్ధతిగా ఈ మెడికల్ కాలేజీలు, ఈ హాస్పిటల్స్ అన్నీ నాశనం చేశారు.